మీ రోజులో కేవలం 2 నిమిషాలు కేటాయిస్తే చాలు సంపూర్ణ భగవద్గీత వినగలరు. అవునండి, నిజమే. మన సిఎస్కే డివోషనల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సమయానుకూలంగా ప్రతిరోజు ఒక్క వీడియో చూడటం వలన సంపూర్ణ భగవద్గీతను వినగలరు. భగవద్గీతలో ఈరోజు అధ్యాయం 2 సాంఖ్యయోగం శ్లోకం 36 అవాచ్యవాదాంశ్చ బహూన్ వదిష్యంతి తవ హితాః నిందంతస్తవ సామర్థ్యం తతో దుఃఖతరం ను కిం తాత్పర్యం. శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను, నీ శత్రువులు నీ సామర్థ్యాన్ని నిందిస్తూ అనరాని మాటలతో అవమానిస్తారు. ఇంతకంటే బాధ కలిగించేది ఏముంటుంది? శ్లోకం 37 హతో వా ప్రాప్స్యసి స్వర్గం జిత్వా వా భోక్ష్యసే మహీం తస్మాదుత్తిష్ట కౌన్హేయ యుద్ధాయ కృతనిశ్చయః. తాత్పర్యం. శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను, ఓ అర్జున, ఈ ధర్మయుద్ధంలో నీవు చనిపోతే స్వర్గప్రాప్తి పొందుతావు, లేదా విజయం సాధిస్తే ఈ భూమండలంపై రాజ్యభోగాలు అనుభవిస్తావు. కాబట్టి కృతనిశ్చయంతో యుద్ధానికి సిద్ధముకమ్ము. శ్లోకం 38 సుఖదుఃఖే సమే కృత్వా లాభాలాభౌ జాయాజయౌ తతో యుద్ధాయ యుజ్యస్వనైవం పాపమవాప్స్యసి. తాత్పర్యం. శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను, సుఖదుఖాలను, లాభ నష్టాలను మరియు జయ అపజయాలను సమానంగా భావించి బాధ్యతగా యుద్ధం చేయుము. ఈ విధంగా చేసినచో నీకు ఎలాంటి పాపము కలగదు. ఈ వీడియోను వీలైతే బంధుమిత్రులకు, మన దగ్గర్లోని గుడిలో, బడిలో, ఏ హిందూ ధార్మిక కార్యక్రమంలో అయినా వినిపించండి. భగవద్గీత వికాసానికి మీ వంతు కృషి చేయండి. ఆ శ్రీమన్నారాయణుడి దివ్యాశీస్సులు పొందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. భగవద్గీత సిరీస్ని రోజూ ఫాలో కావాలనుకుంటే సబ్స్క్రైబ్ బటన్ మరియు బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీమన్నారాయణ.